హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బుక్స్ రిటన్ బై ఫ్రీడమ్ ఫైటర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తూనే ఉంటుంది, లేదా యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్ రూపంలో కూడా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహాత్మా గాంధీ గారు రాసిన బుక్స్ని మనం చూద్దాం. ఫస్ట్, యంగ్ ఇండియా. నెంబర్ 2, హరిజన్. నెంబర్ 3, నవజీవన్. నెక్స్ట్, హిందూ స్వరాజ్య. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఈ బుక్స్ అనేవి మహాత్మా గాంధీ గారి చేత రచించబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. హీ రోట్ ద బుక్స్ లైక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అండ్ థర్డ్ వన్ మేరీ కహానీ. దీస్ 3 books are written by Jawaharlal Nehru. నెక్స్ట్ వన్ ఈజ్ బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ రాసిన బుక్స్ ఏంటి అంటే, ఫస్ట్ది కేసరి. కేసరి అనే బుక్ అనేది ఆయన మరాఠీ లాంగ్వేజ్లో రాశారు. నెక్స్ట్ వన్ ఈస్ ద మరాఠా. నెక్స్ట్ గీతా రహస్య ఆర్ కర్మయోగ్ శాస్త్ర. నెక్స్ట్ వచ్చేసి ద ఆరియన్, రీసెర్చెస్ ఇన్ టు ద యాంటిక్విటీ ఆఫ్ వేదాస్. ఫిఫ్త్ వన్, ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్. ఫ్రెండ్స్, ఈ ఫిఫ్త్ బుక్లో బాలగంగాధర్ తిలక్ గారు ఏం రాశారంటే, ఆరియన్స్ అనే వారికి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మీద ఈ ఫిఫ్త్ బుక్ అనేది రాయడం జరిగింది. సో ఆయన ఒపీనియన్ ప్రకారం ఆరియన్స్ అనేవారు ఆర్కిటిక్ రీజన్ నుంచి ఆరిజిన్ అయ్యి వచ్చారు అనేది ఆయన ఒపీనియన్. అది ఈ బుక్లో ఆయన రాశారు. నెక్స్ట్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన రాసినవి ఫస్ట్ వన్ ఆల్ హిలాల్. ఫ్రెండ్స్, ఆల్ హిలాల్ అనేది ఒక బుక్ కాదు, ఇది ఒక వీక్లీ జర్నల్. ఇది ఉర్దూలో రాయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా విన్స్ ఫ్రీడమ్. అండ్ థర్డ్ వన్ గుబారే ఖాతిర్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈయన రాసినవి ఫస్ట్ వన్ ఇండియా డివైడెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాంధీ. ఇంకొకటి సత్యాగ్రహ ఇన్ చంపారన్. నెక్స్ట్ వచ్చేసి లాలా లజపత్ రాయ్. ఈయన ఏం బుక్స్ రాశారంటే, ఫస్ట్ వచ్చేసి అన్హ్యాపీ ఇండియా. నెక్స్ట్, ఇంగ్లాండ్స్ డెబ్ట్ టు ఇండియా. నెక్స్ట్, ద ఆర్య సమాజ్. ఫోర్త్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఏ హిందూస్ ఇంప్రెషన్ అండ్ ఏ స్టడీ. నెక్స్ట్ వన్ ద స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్. అండ్ నెక్స్ట్ వన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయన ఏం రాశారంటే బెంగాలీ. ఈ బెంగాలీ అనే బుక్ అనేది చాలా ఫేమస్. ఇంకొకటి ఏ నేషన్ ఇన్ మేకింగ్. నెక్స్ట్, హింట్స్ ఫర్ సెల్ఫ్ కల్చర్. ఈ బుక్ ఎవరు రాశారు అంటే లాలా హర్దయాల్. నెక్స్ట్, వీర్ సావర్కర్ రాసిన బుక్స్ చూద్దాం. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, హిందూ పాదషాహి. అండ్ నెక్స్ట్ వన్ హిందుత్వ, హూ ఈజ్ ఎ హిందూ. నెక్స్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్, భగత్ సింగ్ రాసిన బుక్ వై ఐ ఆమ్ అన్ అథీస్ట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మదన్ మోహన్ మాలవ్య. ఈయన రాసినవి ఏంటి అంటే అభ్యుదయ్, హిందుస్థాన్ అండ్ లీడర్. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913 1913లో ఆయన రాసిన గీతాంజలికి నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అనే అవార్డు కూడా వచ్చింది. సో ఆయన రాసిన వేరే బుక్స్ కూడా చూద్దాం. ఫస్ట్ గీతాంజలి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ అండ్ ద వరల్డ్, గోరా. ఫోర్త్ వన్ హంగ్రీ స్టోన్స్. ఫిఫ్త్ వన్ చందాలిక. సిక్స్త్ వన్ ఈజ్ విసర్జన్. నెక్స్ట్, ద పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి చోకర్ బాలి, కాబూలీ వాలా. 10th వన్ మై రెమినిసెన్సెస్. 11th వన్ ద క్రిసెంట్ మూన్. ఈ బుక్ లిస్ట్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వెరీ ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. ఈయన రాసిన బుక్ నేషన్. నెక్స్ట్, కేశవ్ చంద్రసేన్. ఈయన ఏం రాశారంటే ఇండియన్ మిర్రర్ అండ్ వామ్ బోధిని. నెక్స్ట్ వచ్చేసి దీన్ బంధు మిత్ర. ఈయన రాసిన బుక్ ఏంటంటే నీల్ దర్పణ్. నెక్స్ట్, ముహమ్మద్ ఇక్బాల్. ఈయన రాసినవి తరానే హింద్ అండ్ బాంగే దారా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి, యానీ బీసెంట్. ఈవిడ ఏం రాశారు అంటే
కామన్వీల్, న్యూ ఇండియా, ద యాన్షియంట్ విజ్డమ్, ఇంకొకటి వచ్చేసి మై పార్ట్ టు అథెయిజం. నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారండి. ఈయన ఏం రాశారు అంటే ఇండియన్ స్ట్రగుల్, ఇంకొకటి వచ్చేసి యాన్ ఇండియన్ పిల్గ్రిమ్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. మనం పార్ట్ 2లో రిమైనింగ్ లిస్ట్ కూడా మనం అప్లోడ్ చేస్తాను. సో పార్ట్ 2లో ఆ లిస్ట్ కూడా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఒక మార్క్ అనేది మనం దీని నుంచి గ్రాప్ చేయొచ్చు. ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు, అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ టాపిక్ నుంచి ఎస్ఎస్సి బ్యాంకింగ్లో కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో కూడా అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ లిస్ట్ మొత్తం నేను పట్టండి అని చెప్పట్లేదు, కానీ సో మనకి ఆ బుక్ చూడగానే ఫలానా వాళ్ళు రాశారు అనే థాట్ అనేది మనకి రావాలి. లేదా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే తరహాలో అయినా ప్రిపేర్ అయి ఉండాలి. ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్స్ 2 సెట్స్ ఇచ్చేసి ఒక సెట్లో బుక్స్ ఇచ్చేస్తారు, నెక్స్ట్ సెట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చేస్తారు. సో మనం ఆప్షన్స్ వేలో చూసుకున్నా కూడా ఫలానా బుక్ ఫలానా వాళ్ళైతే ఖచ్చితంగా రాయలేదు అనే వేలో కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో త్వరగా రివైజ్ చేసుకుంటే ఇవన్నీ మనకు మెమొరైజ్ అవుతాయి. సో ఖచ్చితంగా ఇవి మెమొరైజ్ చేసుకోండి, అవసరమైతే ఒక నోట్స్ రాసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరో పార్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.